వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో వైఎస్ జగన్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. క్యాంప్ ఆఫీసుకు భారీగా జనాలు చేరుకున్నారు. వైఎస్ జగన్ ను అనంతపురం జిల్లా నేతలు కలిశారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి వైఎస్ జగన్ ను కలిశారు. పులివెందుల నియోజకవర్గ ముఖ్య నాయకులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, హరిత, వైఎస్ఆర్ కడప జిల్లాలో పులివెందుల ఎమ్మెల్యే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. పులివెందుల క్యాంపు కార్యాలయంలో మొత్తం యొక్క రాయలసీమ 4 జిల్లాల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య నేతలు, ఇటు కార్యకర్తలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కలుస్తున్నారు. మొదటగా పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలను లోపలికి అనుమతించారు. వారంతా కూడా లోపలికి వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్న నేపథ్యంలో ఓవైపు వారందరికీ కూడా ధైర్యం చెప్తూ కొండంత అండగా నిలుస్తానని చెప్పి హామీ ఇస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలంతా కూడా రాయలసీమ 4 జిల్లాల నుంచి కూడా ఈ యొక్క పులివెందుల క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో వీరందరినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోపలికి అనుమతించిన తర్వాత వారందరినీ కూడా కలవబోతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని టార్గెట్ చేసుకుని వారిపైన భౌతిక దాడులు చేస్తున్న నేపథ్యంలో వారందరినీ ఓవైపు కొండంత అండగా నిలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. నేను మీకు అండగా నిలుస్తున్నానటువంటి భరోసా కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ధైర్యం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీరు ఎక్కడి నుంచి వచ్చున్నారు జగన్మోహన్ రెడ్డి కలవడానికి? నా పేరు ప్రకాష్ అండి. మాది చిత్తూరు జిల్లా నగర్ నియోజకవర్గం నుంచి వచ్చాము. ఈరోజు మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన భరోసాతో మేము మరింత ముందుకు పోతామని కూడా తెలియజేస్తాను. ఎందుకనంటే కూటమి ప్రభుత్వం వచ్చి కరెక్ట్గా ఒక నెల తిరక్కు ముందుగానే ఇంత పెద్ద దాడులు, దౌర్జన్యాలు ఈ విధంగా చేసినటువంటి ఆస్తి నష్టం కలిగిస్తున్నటువంటి, ప్రాణ నష్టం కలిగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి భరోసాతో మేము మరింత ముందుకు పోతాం. అదేవిధంగా ఏదైతే తప్పుడు హామీలు, అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలో కూటమి ప్రభుత్వం వచ్చిందో, ప్రత్యేకించి ఏదైతే కూటమి ప్రభుత్వం చేసినటువంటి మోసాలను నిలదీసేందుకు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి నమ్మకం మాకు మరింత ధైర్యాన్ని ఇస్తుంది అంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యొక్క అరాచక పాలన, ఈరోజు కూటమి ప్రభుత్వం దాడులు చేస్తున్న నేపథ్యంలో కార్యకర్తలకు కొండంత ధైర్యాన్ని ఇస్తూ వారందరికీ కూడా సానుకూలంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలంటూ వారందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ మూర్తి.